సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో యాక్చువల్గా లెసన్ నెంబర్ 12. సో దీంట్లో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మీరు ఒక ఆర్టికల్స్ని మనం రాస్తున్నప్పుడు, అంటే ఆర్టికల్స్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు కేటగిరీస్, ట్యాగ్స్ అనేది చాలామంది బేసిక్గా అంత ప్రాపర్గా యూజ్ చేయరన్నమాట. బట్ బేసిక్గా ఇవి ఎందుకు యూజ్ చేస్తాయంటే, ఒక లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, క్విక్లీ టెల్స్ రీడర్స్ వాట్ ఏ పోస్ట్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే మీరు రాసిన పోస్ట్ అనేది దేనికి సంబంధించింది అనేది యూజర్కి ఫాస్ట్గా ప్రజెంట్ చేయాలి అంటే ఈ కేటగిరీస్, ట్యాగ్స్ యూజ్ చేయడం అనేది ఒక బెస్ట్ అప్రోచ్. వీటి వల్ల మన పోస్ట్ యొక్క ఎస్ఈఓ చాలా బూస్ట్ అవుతుంది. అది మీకు రియల్గా బ్లాగర్ అయ్యి ఉంటే ప్రాబ్లీ ఇట్లా డెఫినెట్గా మీరు యూజ్ చేస్తారు. బట్ ఈవెన్ ఇప్పుడు మీరు ఫ్యూచర్లో బ్లాగింగ్ అనేది మీ ప్యాషన్, దాని ద్వారా కొంత మనీ ఇన్కమ్, అదే ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే ఒక పర్టికులర్ నాలెడ్జ్, ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో మీకు మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు రాసిన పోస్ట్లో అది ఏ కేటగిరీకి సంబంధించింది, దానికి ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తే యూజర్ ఫాస్ట్గా ఐడెంటిఫై చేస్తాడు గూగుల్ సెర్చ్లో అనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం చూడొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెఫినేషన్ చూస్తే, categories provides a helpful way to group related posts together and it quickly tells readers what a post is about. సో ట్యాగ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యానిమేషన్ అనే ఒక డొమైన్లో హ్యూజ్ నాలెడ్జ్ ఉంది. కానీ యానిమేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు దాంట్లో మోడలింగ్ ఉంటుంది, రిగ్గింగ్ ఉంటుంది, యానిమేషన్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడేటప్పుడు, లేదంటే మోడలింగ్ గురించి మాట్లాడేటప్పుడు, మోడలింగ్ అనేది మీరు కేటగిరీ అని మీరు ఊహించుకుంటే, కానీ మీరు మోడలింగ్ అనగానే 3D మోడలింగ్ అనేది మీరు మాయాలో చేయొచ్చు, రివిట్లో చేయొచ్చు, స్కెచ్అప్లో చేయొచ్చు, ఆటోక్యాడ్లో చేయొచ్చు. వీటిని మనం ట్యాగ్స్గా పెట్టడం అనేది బెస్ట్ అప్రోచ్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్కింగ్ అనే దాని గురించి నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను. సో మాస్కింగ్ అనేది నా కేటగిరీ అనుకుంటే, మాస్కింగ్ అనేది మీకు ఫోటోషాప్లో ఉంటుంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉంటుంది, 3D మ్యాక్స్లో ఉంటుంది, ఈవెన్ మీకు ప్రీమియర్లో ఉంటుంది. ఏది వీటిని మనం ట్యాగ్స్లో పెడితే బెస్ట్. కేటగిరీ మాస్క్ అయితే ట్యాగ్స్లో మీకు ప్రీమియర్ అనేది పెట్టుకోవడం బెటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో రియల్ వరల్డ్లో నేను గూగుల్లోకి వెళ్ళిపోయి, సో గూగుల్లో నేను ఒక ఫోరంలోకి ఎంటర్ అవుతాను. సో ఫోరంలో మీకు ఏదన్నా ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు, ఫోరంలో మీరు మాట్లాడేటప్పుడు, ఫోరంలో ఎంతోమంది కంట్రిబ్యూటర్స్ ఉంటారు. కానీ ఒక పర్టికులర్ పర్సన్ ఒక స్పెసిఫిక్ డొమైన్లో హ్యూజ్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఏ కేటగిరీ అనేది మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ కంట్రిబ్యూటర్ మీ పోస్ట్కి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వగలడు. సో కేటగిరీ మెన్షన్ చేయకుంటే మీరు రాసిన ఫోరంలో మీరు రాసిన క్వశ్చన్కి ఆన్సర్ రావడానికి చాలా టైం పడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇష్యూ వచ్చింది యాడ్సెన్స్లో, మీరు యాడ్సెన్స్ ఫోరమ్స్లోకి వెళ్ళిపోయారు. ఇట్లా యాడ్సెన్స్ ఫోరంలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఒక టాపిక్ రాసేటప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ టాపిక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇమ్మీడియట్గా ఈ మీరు రాసే టాపిక్ ఏ కేటగిరీ, పేమెంట్స్ సరిగా రావట్లేదా, ఎందుకు, బ్లాగరు, యూట్యూబ్, పార్ట్నర్ సైట్స్, వీటిలో ఏదైనా మీకు ఇష్యూ వస్తే మీరు ఆర్టికల్ రాసేటప్పుడు ఈ కేటగిరీ సెలెక్ట్ చేస్తే ఈ పర్టికులర్ కేటగిరీలో ఎక్స్పర్టైజ్ పీపుల్ ఇమ్మీడియట్గా మీకు రెస్పాన్స్ ఇస్తారు. మీరు కేటగిరీని సరిగా మెన్షన్ చేయలేదు అంటే గూగుల్ నుండి మీకు, అంటే ఫోరమ్స్ నుండి మీకు ఫాస్ట్ రెస్పాన్స్ రాదు. సో కేటగిరీస్, ట్యాగ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైవ్ సైట్ మీరు చూస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూద్దాం. మీరు ఒక ఆర్టికల్ రాస్తున్నారు. ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇక్కడ మీరు కేటగిరీస్, పోస్ట్లో కేటగిరీ అనేదానికి ఇక్కడ నేను బై డిఫాల్ట్ అన్ కేటగిరీ అని ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ నేను ఏం చేస్తున్నానంటే వర్డ్ ప్రెస్ అనే ఒక కేటగిరీ క్రియేట్ చేస్తున్నాను. సో వర్డ్ ప్రెస్ లేదంటే బ్లాగింగ్ అనే కేటగిరీలో టూల్ అనేది వర్డ్ ప్రెస్. ఎందుకంటే బ్లాగింగ్ మనం 2 టూల్స్ యూజ్ చేస్తాం. ఒకటి గూగుల్ బ్లాగ్ స్పాట్, ఇంకొకటి ఏమో వర్డ్ ప్రెస్. సో కేటగిరీ బ్లాగింగ్, కానీ యూజ్ చేసే టూల్ వచ్చి ఇక్కడ ఇదే కేటగిరీని ఇక్కడ పెడతారు. యాక్చువల్గా ఇది సేమ్ ఉంటుంది బ్లాగింగ్ అని. సో ఇక్కడ ఎందుకు అనే దాని గురించి ఇక్కడ ఇదంతా ఇంపార్టెంట్ కాదు, ఇది పెడుతున్నాను. స్లగ్ అనేది నేమ్ అనేది సేమ్ ఉండాలండి. సో ఇవి మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి ఇది క్రియేట్ చేసిన తర్వాత యాడ్ కేటగిరీ అన్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్యాగ్ క్రియేట్ చేస్తాను. ట్యాగ్ అంటే మీరు వర్డ్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాసేటప్పుడు మీరు ప్లగ్గిన్స్ గురించి రాస్తుంటారు, సమ్ టైమ్స్ థీమ్స్ గురించి రాస్తుంటారు, సమ్ టైమ్స్ ఆర్టికల్స్ రాసేటప్పుడు ఉన్న టిప్స్, టెక్నిక్స్ గురించి రాస్తుంటారు. అవి ట్యాగ్స్లో పెడితే బాగుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగ్లో మీకు ఏంటి, ప్లగ్గిన్స్ అనేది ఒక కేటగిరీ. ఓకే, సో ప్లగ్గిన్స్ అనేది ఒక కేటగిరీ. సో దీని గురించి నేను
డిస్క్రిప్షన్లో ఇలా పెట్టాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాడ్ న్యూ ట్యాగ్. ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ రాసేటప్పుడు పోస్ట్లో ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ప్లగిన్ సంథింగ్ బెస్ట్ AdSense టూల్స్ ఆర్ ప్లగ్గిన్స్ అని పెడదాం, బాగుంటుంది. PLUGINS ప్లగ్గిన్స్. ఇక్కడ ఏదో మీరు కంటెంట్ ఇలా రాశారు దాని గురించి. కానీ ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది అనేది మనం ఇక్కడ కేటగిరీస్ అనేటివి వస్తాయి. ఇది బ్లాగింగ్ కేటగిరీ. ట్యాగ్ చూస్తే యాడ్సెన్స్ ప్లస్ ప్లగ్గిన్స్ ఇది యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేశాను అనుకోండి. పబ్లిష్ చేసినప్పుడు మనకి ఎండ్ యూజర్కి బ్లాగింగ్లోకి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ దీని గురించి చదివేటప్పుడు ఇక్కడ అతనికి క్లియర్గా తెలుస్తుంది బ్లాగింగ్ యాడ్సెన్స్ ప్లగ్గిన్స్ గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది. అంటే ఈ ఆర్టికల్ బ్లాగింగ్ యాడ్సెన్స్ ప్లగ్గిన్స్ ఈ టాపిక్స్ ప్లస్ ఈ ట్యాగ్స్ వల్ల ఈ యూజర్కి ఈ ఆర్టికల్ చదవాలన్నా లేదంటే వేరే ఆర్టికల్ చదవాలన్నా ఇది అతనికి ఉపయోగపడుతుందా లేదా అనేది దీన్ని బేస్ చేసుకుని అతనికి తెలిసిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైవ్ సైట్ నా SEO స్కిల్స్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఎనీవే, సో బేసిక్ లాజిక్ అయితే ఇది. మీరు ఒక ఆర్టికల్ రాసేటప్పుడు ఆర్టికల్ ఏ పర్టికులర్ టాపిక్కి సంబంధించింది అనేది కేటగిరీలో పెట్టండి. ఆ పర్టికులర్ టాపిక్లో ఇంపార్టెంట్ ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని ట్యాగ్స్లో పెట్టండి. దాని ద్వారా మీకు సెర్చ్ అంటే SEOలో మీకు బూస్ట్ అవుతుంది. ప్లస్ ఆర్టికల్ అంటే రీడర్కి క్విక్ వ్యూ వస్తుంది ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది అనేది. ఓకే ఫైన్, ప్రాబబ్లీ ఇది మీకు కొంచెం హెల్ప్ అయ్యి ఉండొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.